స్టేజ్ మీదేమో దద్దరిల్లేటట్టు ఇస్తారు. ఇక్కడ పానిక్‌గా ఉన్నారేంటి చెప్పండి? ఇంటర్వ్యూస్ అంటే కొంచెం టెన్షన్. ఏడు బట్ మీకే? ఆహ్, అసలు మీ నోట్లో బట్ నుంచి ఇలా అంజలి రాకూడదు. గారితో గాబట్టి ఆ నెర్వస్‌నెస్ ఏం లేదు. స్టేజ్ ఈజీగా ఉంటుంది నాకు. అది కొంచెం లైక్ నిజంగా రివర్స్‌లో. మీ ఫేస్‌లో కనిపిస్తుంది ఆ టెన్షన్. మొన్న 'ఆవకాయ అమరావతికి' వచ్చినప్పుడు స్టేజ్ మీద చాలా కూల్‌గా, చాలా రాయల్‌గా బాబు గారి పక్కన అలా కూర్చొని మొత్తం అంతా వాక్ త్రూ అంతా చేసినప్పుడు అనుకున్నాను చాలా ధైర్యవంతురాలని. ఇదేంటి కెమెరా ముందు చూడండి అయిపోతుంది. స్టేజ్ మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ నాకు. అంతేనా? అందరూ ఏమో స్టేజ్ ఎక్కడి స్పీచెస్ ఇవ్వడానికి భయపడతారు. ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లమ్ అని. అక్కడ మాత్రం కంఫర్టట. ఇంటర్వ్యూకి మాత్రం టెన్షనట. మొత్తానికి మీ స్పీచెస్ తోటి బాబు గారినే కాదు, లోకేష్ గారినే కాదు, టోటల్ టీడీపీ వాడి అందరిని మనసులు దోచేస్తున్నారు. మీకు ఎవరు రాస్తూ ఉంటారండి స్పీచెస్ అసలు? రాయడమే అంటే కొన్ని కొన్ని ప్రిపేర్డ్‌గా అంటే సార్ పాయింట్స్ ఏమేమి జనాల్లోకి తీసుకెళ్ళాలి హ్మ్. అన్నది కొంచెం ప్రిపరేషన్ అంటే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తాను. ఎందుకంటే ఫ్యాక్ట్స్ చెప్పాలి. జనాలకి ఒక చిన్న మిస్టేక్ వచ్చినా కూడా అది ఎఫెక్ట్ నా మీదకి రాదు. పార్టీ మీద ఉంటుంది కాబట్టి ఐ విల్ బి వెరీ కేర్‌ఫుల్ వాట్ ఐ యామ్ స్పీకింగ్. హ్మ్. అండ్ ఒక్క వర్డ్ అటు ఇటు అవ్వకుండా చాలా జాగ్రత్త తీసుకుంటాను. కాకపోతే మోస్ట్‌లీ వాట్ ఐ కీప్ ఇన్ మైండ్ ఇస్ సామాన్యుడికి కూడా సార్ గురించి కానివ్వండి, పార్టీ సిద్ధాంతాలు గానివ్వండి, చేరువయ్యేటట్టు చెప్పగలిగితే అదే నిజమైన స్పీచ్. మనం వాళ్ళకి అర్థం కాకుండా గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా యూజ్ లేదు. అవును. వాళ్ళు చేసే పనులన్నీ చాలా కాంప్లికేటెడ్ పనులు, గొప్ప గొప్ప పనులు చేస్తారు. అభివృద్ధిలో గానివ్వండి, అవన్నీ కామన్ మ్యాన్‌కి అర్థం అవ్వకపోవచ్చు. సో, దాన్ని సులభతరంగా నాకు అర్థం అవ్వడానికి నేను ఎలాగా ఆలోచిస్తాను బ్రెయిన్‌లో అది బయటికి చెప్తుంటాను. అంటే సో మీ ప్రిపరేషనే ఉంది అంతా. నాదే ప్రిపరేషన్ కాకపోతే కొంత స్టడీ చేస్తాను. బిఫోర్ ఐ స్పీక్ హ్మ్. ఏ సబ్జెక్ట్ గురించైనా కానివ్వండి, కొంత స్టడీ చేసి ఆ సబ్జెక్ట్‌ని ఎలాగ జనాలకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలుగుతామో అదొక్కటి ప్రిపేర్ అవుతానంతే. కానీ అతి తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారి కుటుంబానికి గట్టిగా చెప్పాలంటే టీడీపీకి చాలా దగ్గరైపోయారు. దానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారండి? అది నిజంగా చెప్పాలంటే బ్లెస్సింగ్ అండి. చాలా తక్కువ మందికొచ్చిద్ది ఆపర్చునిటీ. హ్మ్. ఒక పార్టీలో స్టేట్ లెవెల్ పొజిషన్ బేర్ చేయడం అనేది అందరికీ దొరికే ఆపర్చునిటీ కాదు. అసలు పాలిటిక్సే లేని బ్యాక్‌గ్రౌండ్ నాది. హ్మ్. మా ఫాదర్ గానివ్వండి, మా గ్రాండ్ ఫాదర్ గానివ్వండి, మా ఫ్యామిలీలో ఎలక్షన్స్ అప్పుడు వెళ్లి యాక్టివ్‌గా ప్రచారం చేయడం గానివ్వండి, టీడీపీకి మా ఫ్యామిలీ మొత్తం గూడా టీడీపీకి ఫస్ట్ నుంచి సపోర్ట్‌గా ఉండడం, ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేయడమే గానీ, యాక్టివ్ పాలిటిక్స్‌లో మా ఫ్యామిలీలో ఎవ్వరు లేరు. అలాంటిది ఐ ఐ సే ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నారా లోకేష్ గారు. అంతేనా? కంప్లీట్‌లీ అండి. ఎందుకంటే నాలాంటి ఒక ఐటీ ఎంప్లాయీని తీసుకొనొచ్చి, ఒక స్టేట్ లెవెల్‌లో ఐటీ ప్రొఫెషనల్ వింగ్ లీడ్ చేసే ఒక ఆపర్చునిటీ ఇచ్చి, నా ద్వారా కొన్ని వేల మంది యూత్‌కి, కొన్ని వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, డబ్బు లేకపోయినా, మీరు కూడా మీ మీ ఐడియాస్‌ని పాలిసీ ఇంప్లిమెంటేషన్ వరకు తీసుకెళ్ళే ఒక ఆపర్చునిటీ ఇస్తాం. హ్మ్. పాలిటిక్స్‌లో మీరు అడుగు పెట్టాలనుకుంటే ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేస్తాం అన్న ఒక కాన్సెప్ట్ లోకేష్ గారు నా ద్వారా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఐ ఫీల్ సో బ్లెస్డ్. నాలాంటి ఎంతోమంది బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళందరినీ మేము పాలిటిక్స్‌లోకి తీసుకురావడం జరిగింది. అండ్ టీడీపీ ఫ్యామిలీ గూడా చాలామంది నిజానికి చెప్పాలంటే చాలామంది న్యూట్రల్‌గా ఏ పార్టీకి అటాచ్ అవ్వని వాళ్ళు గూడా చాలామంది విత్ సో మచ్ లవ్ వాళ్ళు పలకరించినప్పుడు నాకనిపిస్తుంది దట్ ఈస్ వాట్ వి కెన్ అచీవ్ ఇన్ లైఫ్ అని. నిజం. అయితే మీ వెనకాతల వంశపారంపర్యంగా వచ్చిన రాజకీయ ఇది లేదు ఎక్కడా కూడా. ఒక సపోర్ట్ సిస్టమ్ అయితే రాజకీయ అడుగు వేయడానికి ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. అవునండి. అంటే ఈరోజు ఈ స్టేట్ లెవెల్‌లో పొజిషన్‌కి రావడానికి, వాళ్ళు మిమ్మల్ని గుర్తించడానికి ముఖ్యమైన కారణం అంటే ఏం చెప్తారు మీరు? భూమి ఫౌండేషన్ అండి. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు 2015లో హ్మ్. ఒంగోలు చాలా ఫిల్దీ ప్లేస్ అన్నది ఒకటి పేపర్‌లో చూసి, దానికోసం మనం ఏం చేయగలం? బ్యాక్వర్డ్ ఉంది అంటే, దీనికి మనం ఏం చేయగలం? గవర్నమెంట్‌ని బ్లేమ్ చేయడం కాకుండా. సాధారణంగా మనం అందరం ఒంగోలు మోస్ట్ బ్యాక్వర్డ్ అనంగానే, ఆ గవర్నమెంట్ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అంటాం. అవును. సో, గవర్నమెంట్‌ని బ్లేమ్ చేయడం కాకుండా, దీనికి మన వంతుగా ఏం చేయగలం అని ఆలోచించి, మా నాన్నగారు బాగా ఎంకరేజ్ చేసేవారు. సో, నువ్వు మాట్లాడడం గాదు, మాటల్ని చేతల్లో చేసి చూపించాలి అని ఎంకరేజ్ చేసి ఒక ఎన్‌జీఓ స్టార్ట్ చేయించారు. ఓకే. సో, భూమి ఫౌండేషన్ అని దానికి పేరు పెట్టి అక్టోబర్ 15 అబ్దుల్ కలాం గారి బర్త్‌డే రోజు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉండటానికి కారణమైన ఫిల్దీనెస్‌ని మేము ఎరాడికేట్ చేయాలని ఒక ప్లేస్‌కి వెళ్ళి అదంతా క్లీన్ చేసేటప్పుడు అనేక రకాలైన కామెంట్స్ వచ్చినియి.
అవునా? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది, కొత్త మున్సిపల్ వర్కర్స్ ని దింపారు పనిలోకి. ఎడ్యుకేటెడ్ వర్క్. ఎడ్యుకేటెడ్ మున్సిపల్ వర్కర్స్ ని దింపారు. అప్పటికి అతి కష్టం మీద నేను ఒక 10 members ని మాత్రమే పూల్ చేయగలిగాను. మా క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు కలిపి ఒక 10 మందిమే అయ్యాం. నేను దాదాపు 100 మందిని అప్రోచ్ అయితే మనకేం అవసరం, రోడ్లు క్లీన్ చేయాల్సిన పని ఏంటి, మనం చదువుకున్నాం కదా, మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సరిపోదా అన్నారు. అలాగా ఆ 10 members మేము అందరం కలిసి వీళ్ళెవరికి ఆన్సర్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మా విజన్ వెరీ క్లియర్, ఇది వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ప్లేస్ అని. సో అంతా క్లీన్ చేసి చక్కగా టెర్రకోటా పెయింట్ వేసి నీట్గా ఒక మంచి మెసేజ్, 1 goal క్లీన్ ఒంగోలు అని రాసాం. ఓ, సో అది చూసిన తర్వాత ఎవరైతే మా గురించి మోకరీ చేశారో, జోకులు వేసారో, వాళ్ళందరూ వచ్చి అమ్మ మేము ఈ ప్లేస్ని ఎన్నో ఏళ్ళగా ఇలానే చూస్తున్నాం, మొత్తం ట్రాన్స్ఫార్మ్ విత్ ఇన్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 5 hours మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి చూపించారు, వెరీ గుడ్ అన్నారు. ఆ తర్వాత ఎవ్రీ సండే మార్నింగ్ 5 o'clockకి ఒక ప్లేస్కి వెళ్ళిపోవడం, అది క్లీన్ చేయడం. సో అది నారా చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేసి ఒంగోలు మొత్తాన్ని పోస్టర్ ఫ్రీ జోన్గా మేము తయారు చేయగలిగాం విత్ ఇన్ 2 years. ఓ, సిటీ మొత్తంలో యూ విల్ నాట్ ఫైండ్ ఎ సింగిల్ పోస్టర్ ఆ టైంలో. రైట్. సో అది గుర్తించి చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు వరుసగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డు ఒంగోలుకి ఇవ్వడం జరిగింది. దట్స్ సో నైస్. ఏ సిటీకి అయితే మోస్ట్ బ్యాక్వర్డ్ అని పిలువబడిందో స్వచ్ఛ భారత్ నిర్వహించే జోనల్ అవార్డ్స్లో ర్యాంక్ 4 వచ్చింది మా ఒంగోలుకి. ఓహోహో. సో దోస్ ఆర్ వెరీ గుడ్ అచీవ్మెంట్స్. అప్పుడు లోకేష్ అన్న ఇవన్నీ ఫాలో చేయడం, తర్వాత నేను ఇది హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేయడం, ఇది భూమి ఫౌండేషన్ని, అవన్నీ లోకేష్ అన్న ఫాలో అయ్యి నో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉండాలి అని వారు ఆశించి పాలిటిక్స్లో మార్పు రావాలమ్మా, సో పీపుల్ లైక్ యూ షుడ్ కమ్ అని ఇన్వైట్ చేయడం వల్ల లోకేష్ అన్న ఇచ్చిన ఆపర్చునిటీ, హీ ఆల్వేస్ ఫైండ్స్ పీపుల్ ఎవరైతే చాలా ప్యాషనేట్గా ఏదో చెయ్యాలి అన్న తపంతో ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయడం కూడా ఆ లీడర్ గొప్పతనం అని నేను చెప్తాను. ట్రూ ట్రూ ట్రూ. సో దట్స్ హౌ ద జర్నీ ఫ్రమ్ భూమి ఫౌండేషన్ ఇట్ హ్యాస్ టర్న్ ఇన్ టు పొలిటికల్ జర్నీ. అంటే అక్కడ జస్ట్ మీరు మీ భూమి ఫౌండేషన్ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన వర్క్స్ అన్ని మీరు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటే వాళ్ళ కళ్ళలో పడ్డారని అనుకోవచ్చు, కరెక్ట్ చెప్పాలంటే. ఎలా వచ్చింది మీకు పిలుపు అంటే? అప్పుడు లోకేష్ అన్న కన్సల్టెంట్ వారు అప్రోచ్ అయ్యి ఇలాగ ప్రొఫెషనల్ వింగ్ అనేది ఒకటి పెట్టబోతున్నాం, ఇది చాలా కొత్త కాన్సెప్ట్, అందరి పార్టీల్లో ఐటీ వింగ్స్ అని ఉంటాయి కానీ ఐటీ ఎంప్లాయీస్ ఉండరు అందులో, అది సోషల్ మీడియా వింగ్స్ గా నడుస్తుంటాయండి, మీరు ఇది లీడ్ చేయాలి అని అన్నారు. బికాజ్ ఐఎమ్ ఐటీ ఎంప్లాయీ, అప్పుడు నేను టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్నాను. సో అంటే నాకు పాలిటిక్స్ ఏం తెలియదండి, నాకు కొంత టైం కావాలి, నాకు ఐ కెనాట్ ఆన్సర్ ఇట్ రైట్ నౌ అని చెప్పడం. తర్వాత కొంత టైం తీసుకున్న తర్వాత అగైన్ ఐ స్పోక్ టు లోకేష్ అన్న మాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ పాలిటిక్స్ అనేది అంత త్వరగా పంపగలిగే ఫీల్డ్ కూడా కాదు అమ్మాయిలకి, అండ్ ఆ విషయాలన్నీ మా అమ్మ కూడా చాలా భయపడ్డారు, ఎందుకంటే పెళ్ళి అవ్వాల్సిన టైంలో పాలిటిక్స్లోకి వెళ్తే ఏదో ఒక మార్క్ వేస్తారు, వద్దు అని. సాధారణంగా ఏ మదర్కైనా ఉండే టెన్షనే మా మదర్కి ఉండేది. అంటుంటే లోకేష్ అన్న ఒక్కటే చెప్పారు, ఐ విల్ బి యువర్ బ్రదర్ అమ్మ, డోంట్ వర్రీ, దిస్ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్, టీడీపీలో ఎలా ఉంటుందో నువ్వు ఆ స్ట్రక్చర్ వచ్చాక నీకు అర్థమవుతుంది, సో యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లం, నీకు నేను ఒక బ్రదర్గా నీకు ఎప్పుడు ఐఎమ్ జస్ట్ ఏ మెసేజ్ అవే టు యూ అని ధైర్యం ఇచ్చారు. అంటే మీరు పాలిటిక్స్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెళ్ళైందండి? అవునండి, 2 years, 1 year తర్వాత. ఓకే ఓకే. అయితే మ్యారేజ్ 1 year అయింది? నో 22లో నా పెళ్ళైంది, 21లో నేను ప్రొఫెషనల్ వింగ్ తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. కానీ అంటే అప్పుడు మీ హస్బెండ్ ఏమనలేదా, రాజకీయాలు ఎందుకు విమెన్కి, ఎలాగో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఉంది కదా ఇటు సైడే ఉందా అని ఏమనలేదు ఆయన? స్టార్టింగ్లో మేబీ వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉండుండొచ్చు, బట్ ఐ క్లియర్లీ టోల్డ్ దిస్ ఈస్ ఎ వెరీ క్రిటికల్ టైమ్ టు ద స్టేట్.